ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యప్రభతో పాటు జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాలేజీ అధ్యాపక సిబ్బంది ఎమ్మెల్యే సత్యప్రభ స్వాగతం పలికారు. విద్యార్థులతో ఎమ్మెల్యే మమైకమయ్యారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇష్ట గోష్ఠి నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్యాహ్న భోజన పథకాన్ని అందించినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆమె సహపంక్తి భోజనం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం చేయడం జరిగింది. ఏదైతే ఆకలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టిన దాతృమూర్తి పేరు డొక్కా సీతమ్మ గారి పేరు ఈ భోజన పథకానికి పెట్టడం అన్నది నిజంగా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత నిదర్శనం. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్న మా ప్రభుత్వం మరొక్కసారి ఇది మంచి ప్రభుత్వాన్ని నిరూపించుకునేలాగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోనే ఒకేసారి 475 కళాశాలలో ఈరోజు ఈ భోజన పథకం ప్రారంభించారు. నిజంగా విద్యార్థులకి పోషకాహారం లభించాలి, తగిన వాళ్ళ మానసిక వికాసం పెంపొందించాలనే ఉద్దేశంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా కళాశాల విద్యార్థులకు జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు ఈ భోజన పథకం ప్రారంభించడం అన్నది నిజంగా ఒక చరిత్ర. ఇది ఒక అద్భుతం. దీనికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, ఆంధ్ర అన్నపూర్ణ అని అనిపించుకున్న డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అన్నది నిజంగా చరిత్రలోనే ఒక అద్భుతమైనది. దీని సందర్భంగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ భోజన పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు స్వీకరించి వారి మానసిక వికాసాన్ని పొందించి, ఇంకొక ముఖ్య ఉద్దేశం సహపంక్తి భోజనం చేయడం వల్ల విద్యార్థుల్లో సోదరభావం, స్నేహభావం పెరుగుతుందనే ఉద్దేశంతో కూడా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వీటిలన్నిటిని వారు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమాంతరంగా ముందుకు తీసుకువెళ్ళడంలో మా కూటమి ప్రభుత్వం నిరూపించుకుందని ఈ సందర్భంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తప్పకుండా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడైతే ఈ పథకం ఉన్నదో, హై స్కూల్లోని, కళాశాలలోని, కాలేజీల్లోని ఉన్నదో వాటిలన్నింటినీ కూడా మేము శ్రద్ధ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఆదేశించడం జరిగింది. అక్కడ ఉన్న నాయకులకు కూడా దీని మీద ఒకసారి సరైన అవగాహన కల్పించుకుని మధ్యలో మేము కూడా దాన్ని పర్యవేక్షించడానికి వెళ్తాం. ఖచ్చితంగా ఇది అంతా కూడా ఎక్కడా నాణ్యతా లోపం లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన పోషకారమైన భోజనం పెట్టడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం.